ఈరోజు నేను కొబ్బరితో పెసరపప్పు పాయసం చేసి చూపిస్తున్నానండి. అంటే పచ్చి కొబ్బరి పాలతోని పెసరపప్పు పాయసం చేసిన. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి, అలాగే పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసానండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇందులో బాదం, కాజు, బ్లాక్ రైజిన్స్ అండి, వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో పెసరపప్పును కడిగి పెట్టుకున్నా. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి నెయ్యిలో. ఇదిగోండి, పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకో కొంచెం సేపు, ఒక 5 minutes ఇంకొంచెం ఉడకబెడితే ఇంకొంచెం పేస్ట్ లాగా అవుతుంది. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటున్నానండి. ఆర్గానిక్ బెల్లం ఇది. బెల్లం వేసి కొంచెంసేపు ఉడికించాలి. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి. ఈ పప్పుని తింటే చలవ చేస్తుంది. అదేవిధంగా పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఇందులో బెల్లం కూడా వేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. కొబ్బరి పాలు కూడా చాలా మంచివి. ఇప్పుడు అందరు గేదె పాలు వాడొద్దని చెప్తున్నారు కాబట్టి కొబ్బరి పాలు కూడా హెల్త్కి మంచిది. అదేవిధంగా నెయ్యి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్తీ. వాటితోని పెసరపప్పు పాయసం రెడీ చేస్తున్నానండి. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకుందాం. ఇదిగో కొబ్బరి పాలు అండి. ఈ పచ్చి కొబ్బరిని 1 కప్పు కొబ్బరికి 1 కప్పు వాటర్ పోసి మిక్సీ పట్టుకొని వడబోసుకున్నానండి. వడగట్టిన ఇదిగో పాలు ఇలా వచ్చినాయి. ఇదిగోండి పాలు, కొబ్బరి పాలు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. దీన్ని ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి. కొబ్బరి పాలు వేసి కొంచెం ఇలా కొంచెం వేడిగానే ఆఫ్ చేసేసుకోవాలి. పెసరపప్పు పాయసం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. పెసరపప్పు కడిగేసేసి నెయ్యిలో వేయించినానండి నేను. కొంచెం సేపు బాయిల్ అవ్వగానే దించేసేసుకున్నాం. ఇదిగోండి, కొబ్బరి పాలతో పెసరపప్పు పాయసం రెడీ అండి. మీకు ఎలా కుదిరిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.